హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, అందరు నా మెసేజెస్ ఏమడుగుతారంటే, అన్న వారి గురించి ఎట్లా నడుస్తుంది, ఏం కథ, ఇజ్రాయెల్లో ఇప్పుడు పరిస్థితి ఏందని. ఇజ్రాయెల్లో ఇప్పుడు పరిస్థితి చాలా మంచిగా ఉన్నాయి. ఎటువంటి గొడవ కానీ ఎటువంటి యుద్ధం కానీ ఇప్పుడైతే ఏం జరుగుతలేదు. వాళ్ళు మాత్రం చెప్పారు, వాళ్ళు మేము యుద్ధం చేస్తామని చెప్పారు, కానీ ఇప్పటివరకు అయితే యుద్ధం అయితే ఏం జరుగుతలేదు. సో ఇప్పుడు ఇండియా నుంచి ఇజ్రాయెల్కి వచ్చే వాళ్ళు వస్తుర్రు, వెళ్ళే వాళ్ళు వెళ్తుర్రు. అండ్ వీసాలు కూడా శాంక్షన్ అవుతున్న, అటువంటి రెస్ట్రిక్షన్ అయితే లేదు. మీరు ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే మీరు ఆశ్చర్యపడవద్దు. ఓకే, సో ఇవాళ ఈ వీడియో ఏంటంటే, మనకు ఒక ఇజ్రాయెల్ మీద ఆధారపడకుండా ఇప్పుడు చాలా దేశాలు ఉన్నాయి కదా, అందులో భాగంగానే మన దగ్గర కొన్ని యూరోప్ జాబ్స్ వచ్చినాయి. దాని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు 18 తారీఖున దాని ఇంటర్వ్యూ ఉంది, వాకింగ్ ఇంటర్వ్యూ ఉంది. మీరు ఎవరన్నా ఉంటే మీరు దానికి అప్లై చేసుకోవచ్చును. సో దీని గురించి మనం మాట్లాడదాం. హే గాయస్, నా పేరు తిరుపతి, నేను ఇజ్రాయెల్లో ఉంటాను. అగర్ నా వీడియో చూసినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అందులో ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తెలుసుకోవచ్చును. కానీ మీరు ఇది చెప్పకముందే మీరు టెలిగ్రామ్ లింక్లకు వచ్చి అలా చూసి వీడియో చూడకుండా ఎత్తి సగం వీడియోలు చూసి సగం క్వశ్చన్స్లో అడగద్దు. ఎందుకంటే మీరు మొత్తం వీడియో చూస్తేనే మీకు ఏదన్నది అర్థమవుతుంది. మళ్ళీ ఏమంటారు, అన్న నీకు గీడ ఇంటర్వ్యూ ఉంది, ఇంటర్వ్యూ ఉంది అని మళ్ళీ మెసేజ్ చేస్తారు. సో అందుకోసమని మీరు వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూస్తే మీకు ఎక్కడ ఏం జరుగుతుంది అన్నది మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చలో మనం ఈ జాబ్స్ ఏందన్నది నేను చూద్దాం. ఈ జాబ్స్ వచ్చేసి ఇప్పుడు ఆస్ట్రియా, నెదర్లాండ్స్ అంటే యూరోప్ జాబ్స్ ఉన్నాయి. ఇవి యూరోప్కి వెళ్ళి వచ్చిన జాబ్స్. ఇవి ఎక్కడంటే ట్రాన్స్లేట్ ఇన్స్టిట్యూట్, మున్నూరుపేట్, పేడి, చెన్నైలో దీని ఇంటర్వ్యూ ఉండబోతుంది 18 తారీఖు నాడు. ఈ ఆగస్టు 18 తారీఖున ఇంటర్వ్యూ ఉండబోతుంది. వీళ్ళకి కావాల్సింది ఫ్యాక్టరీ వర్కర్స్ 450 మంది కావాలి, ఆర్ ప్రొడక్షన్ హెల్పర్స్ 450 మంది, కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఒక 1000 మంది దాకా కావాలి. సో దీనికి వచ్చేసి మీ క్వాలిఫికేషన్ కమ్సే కమ్ 10వ తరగతి చదివి ఉండాలి. సాలరీ అనేది ఇలా 2600 నుంచి 3200 యూరోస్ అంటే ఒక్క యూరో వచ్చేసి ఇప్పుడు 86-85 నడుస్తుండొచ్చు. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకున్నా మంచి సాలరీ అవుతుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే జాబ్ స్టార్ హెచ్ఆర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఇడిపెల్లి, కొచ్చి. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అన్నీ ఇచ్చిర్రు. మీరు మాట్లాడుకొని ఏంది ఏం కథ, ఎట్లా ఉంటుంది ఏం కదా అని మాట్లాడుకొని చేసుకో. ఎందుకంటే ఇది నాకు తెలిసి రిజిస్టర్డ్ సంస్థనే, గవర్నమెంట్ రిజిస్టర్డ్ సంస్థ. సో దీనిలో కూడా నాకు తెలిసి మన సర్వీస్ ఛార్జ్ కూడా 1,50,000 ఇట్లా ఉండవచ్చు. సో ఇది మంచి ఆపర్చునిటీ ఉంటుంది. మీరు కాంటాక్ట్ చేసి ఎవరైతే మీరు అప్లై చేసుకున్నారో మీ సీవీ అనేది మంచిగా తయారు చేసుకోవాలి. సీవీ అంటే ఇప్పుడు నేను కూడా ఫస్ట్ నెదర్లాండ్లో పనిచేశాను. నెదర్లాండ్ అనేది మంచి కంట్రీ. నెదర్లాండ్లో నేను రోటర్డామ్లో పనిచేశాను. సూపర్ కంట్రీ. ఏంటంటే కొంచెం చలి ఎక్కువ ఉంటుంది, కానీ కంట్రీ మాత్రం మంచిది. అన్నిటికీ ఉండడానికి అన్నిటికి సువిధ కూడా చాలా బాగుంటుంది. సో మీ సీవీ అనేది మంచిగా తయారు. సీవీ ఎలా ఉండాలంటే యూరోప్ ఫార్మేట్లో ఉండాలి. ఇప్పుడు మన ఇండియన్ ఫార్మేట్లో అక్కడ సీవీ నడది. యూరోప్ ఫార్మాట్లో మీరు సీవీ చేస్తేనే ఆ సీవీ అనేది అప్లోడ్ అవుతుంది. ఆ సీవీ కానీ మీ డాక్యుమెంట్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ మీరు అవన్నీ చేసి మీరు అప్లోడ్ చేసి ఈ వాకింగ్ ఇంటర్వ్యూకు చేరుకుంటే మీకు ఏదన్నా సెలక్షన్ అయిందనుకో మీకు జాబ్ దొరికే అవకాశాలు మాత్రం ఉంటాయి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇది ఇలా నంబర్లు అవన్నీ ఉన్నాయి, నేను అన్న స్క్రీన్లో పెడతా. మీరు చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.